ఎవరు తీసుకొచ్చారే? ఎక్కడుందో ఏంటో. ఛీ, ఈ ఇంట్లో ఎవరికి డిసిప్లిన్ లేదు. ఏంటి బేబీ ఎందుకు అరుపులు? ఎవరు నన్ను అమ్మనెవరు? ఏమైంది బేబీ? పోయింది నా ప్రాణం, నా సర్వస్వం, నా జీవితం మొత్తం పోయింది. ఇంతకీ ఏంటది? డైరీ, నా కలల క్వారీ. ఉప్స్, ఆ డైరీ ఎక్కడ పెట్టాను? బా గుర్రాన్ని అదిలించేవాడు. బామ్మా ఎందుకు దిగావు? రావయ్యా రాకుమారా రా దిగు. పొద్దున్నుంచి బేరాలు లేవేంటా అని చూస్తున్నాం. కరెక్ట్ గా టైంకి వచ్చేసావు. నీ లైసెన్స్ ఏది, దీని ఆర్సీ బుక్ ఏది, చాసిస్ నెంబర్ ఏది, ఇలా చాలా ఉంటాయమ్మా. గుర్రానికి చాసిస్ నెంబర్ అడుగుతున్నారే, మీరు మనుషులా అని అడుగుతున్నాను ఈ రోజునే. చట్టాన్ని ఎదిరించేవారు లేరనుకున్నారా? నేనున్నాను. ఈ గుర్రంతోనే వెళ్తాను, మిమ్మల్ని ఎదిరిస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? చట్టాన్ని ఎదిరించేవాడు. నాకు ఈ గుర్రం ఉంది, గుర్రాలకి నేనున్నాను. కారణ జన్ముళ్ళా ఉన్నాడు. అతను నేను కలవాలి. వద్దు బామ్మ, వాడంత మంచివాడు కాదు, నాకు బాగా తెలుసు. తెలుసా? అయితే అతను నాకు కావాలి. బామ్మ, I want that cute little hot boy. Please. రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుందారా? అరే మామ, ఆకర్ష ఎంటర్ అయింది అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. నువ్వు సైలెంట్ కొండు. రే ప్రవీణ్, దగ్గరకు రాగా నువ్వు తగులుకో. ఓకే. ఈ గుర్రం ఎక్కడం ఏంటి, పాత పాటలు పాడటం ఏంటి, ఏంటిది? రోజు రోజుకి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఏమైంది నీకు? ఆకర్ష లేని నా జీవితం బ్లాక్ అండ్ వైట్ లో కాక కలర్లు ఉంటదేట్రా. అయినా ఈ రోజుల్లో ఎవరిని ఎక్కితే మాత్రం ఎవరు ఊరుకుంటున్నారా? అందుకే గుర్రం ఎక్కా. ఏంటో లైఫ్. ఎక్స్క్యూజ్ మీ. చూడరా, ఎవరో పిలుస్తున్నారు. మిమ్మల్ని. నిజమా తొలిరేయి హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడత. మీరేంటండి మళ్ళీ వచ్చారు? నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదా. అయ్యో అలా అనకండి, మీరు మా ఇంటికి డిన్నర్కి రావాలండి. ఈసారి ఫుడ్ లో విషయం పెట్టి చంపేస్తారా? అయ్యో మళ్ళీ అంటే రౌడీలతో మీకు ఫైటింగ్ వర్కౌట్ అవ్వలేదు కదా పాపం. ప్లీజ్ ఆ విషయం మర్చిపోండి. నిన్న మిమ్మల్ని గుర్రం మీద చూసి కంటిన్యూ. నిన్న మీరు ఆ గుర్రం మీద రావడం, ట్రాఫిక్ పోలీసుతో గొడవ పడ్డం చూసి వర్కౌట్ అయింది. అదే అర్థమైంది. మీ ఇంటికి డిన్నర్ కి రావాలి అంతేగా? యాక్చువల్లీ మా బామ్మ మీకోసం. అయ్యో, మీ బామ్మ మీరుండినా మేము మీ ఇంటికి డిన్నర్ కి వస్తున్నాం. అదే కాదండి, మిగతా విషయాలు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. థ్యాంక్స్. తప్పకుండా వస్తారుగా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టు. అయ్యో మాట్లాడితే బ్యామ్మ అంటదేంట్రా? అమ్మలకి దూరం అయిపోయిన వాళ్ళందరూ బామ్మలకి దగ్గర అవుతారా? ఇట్స్ ఫ్యామిలీ అటాచ్మెంట్ యా. సినిమాలు చూడట్లే? సీతమ్మ వాకిట్లో సిరిమల్లే సెట్టు, రేపేమో వాళ్ళింట్లో నువ్వు కాలు పెట్టు. నిజంగా ఆయన వస్తాడంటావా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టని చెప్పా. వస్తే నా మీద ప్రేమ ఉన్నట్టేగా. వస్తాడులేవే బామ్మ. అది ఆయనేనంటావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమ్ ఇన్. రండి. నైస్ హౌస్. కూర్చోండి. థ్యాంక్ యూ. తన లోపల రెడీ అవుతుంది. 2 minutes లో వచ్చేస్తుంది. పిల్లవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నో.
మా బామ్మ శ్యామ్లి, బేబీ శ్యామ్లి. చూడండి మీకోసం ఎలా రెడీ అయ్యారు. నాకోసమా? ఏ? మరి మీ డ్రెస్కి మ్యాచ్ అవ్వాలిగా. ఆ, నా డ్రెస్కి మ్యాచ్ అవ్వాలా? ఏ? అంటే మా బామ్మ 1942 నుంచి ఒక లవ్ స్టోరీ రాసుకుంటుంది. ఆహా. ఆ డైరీ ఈ మధ్య పోయిందండి. ఓ, అవును, దానికి నాలోని భావాలని పేరు కూడా పెట్టింది పాపం. ఓకే 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 ఓకే. నాట్ ఓకే, నాట్ ఎట్ ఆల్ ఓకే. డైరీ బామ్మదా? అన్నీ మీరే చెప్పేస్తారా ఏంటి? డైరీ పోతే పోయింది, అందులోని డ్రీమ్ బాయ్ మీరు దొరికారుగా. అవును, దొరికేశాను. అమ్మాయి డైరీ తీసుకురా అంటే అమ్మమ్మ డైరీ తెస్తారా? అమ్మమ్మ డైరీ ఏంటి మీరు గతంలోకి వెళ్ళారా? లేదు, ఫ్యూచర్లోకి వెళ్ళాను. మీతో ఒక డ్రింక్, జస్ట్ అ గ్లాస్ ఆఫ్ వైన్. వెయ్యండి. మీరేమనుకోకపోతే మీతో ఒక్కసారి ఏంటది? వన్ డాన్స్, జస్ట్ వన్ డాన్స్. బామ్మ కోసం ప్లీజ్. ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక తేకడమే గాని దూకడం సాధ్యమా? స్టార్ట్ మ్యూజిక్. బామ్మ ఏమైంది? నువ్వు వెళ్ళి వాటర్ తీసురా. ఓకే ఓకే, కేర్ఫుల్. బామ్మ మా అంతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. అవే కళ్ళు, అదే మెడ, అదే రూపం. నా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అచ్చం నీలాగే అందంగా ఉన్న ఓ మహానుభావుణ్ణి ప్రేమించాను. కానీ అప్పటికే ఆయనకి పెళ్ళయిందని తెలిసి నా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయా. నాకే పెళ్ళయితే ఈ పాటికి నీలాంటి మనవడు ఉండేవాడు. బామ్మ, నన్ను ఇలా ఎవరు పిలిచినా నచ్చదు. నువ్వు పిలిస్తే బాగుందిరా మనవడా. అప్పుడప్పుడు ఈ ముసల్దాన్ని చూడ్డానికి వస్తూ ఉంటావు కదా, అంటే నేనింకా ఎక్కువ రోజులు బతకనురా. అదేంటి బామ్మ? ఇంక నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు మాత్రం భోంచేసి వెళ్ళు. ప్రతిసారి మా బామ్మ అప్డేట్ అవుతుంది అనుకున్నాను తప్ప అడ్జస్ట్ అవుతుంది అనుకోలేదు. ఎప్పుడూ తను మారుతూ వచ్చింది కానీ మమ్మల్ని మారమనలేదు, తన దారిలోకి రమ్మనలేదు. తన దారిలోకి వెళ్ళి తన మనసుని అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి మీరే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. డిన్నర్ చేద్దాం పదండి. వద్దండి, కడుపు నిండిపోయింది. ఏంటి బామ్మ ఇది? సాయంత్రం కలుద్దామంటే ఏ డిస్కోకో డిన్నర్కో అనుకున్నాను. ఇలా గుడికి తెచ్చావేంటి బామ్మ? కదా, వీళ్ళకి నేను ఎంత చెప్పినా అప్డేటే అవ్వడం లేదురా. నేనేం చేయని చెప్పు. బామ్మ, నన్ను పెళ్లికి తీసుకెళ్ళొచ్చుగా. ఎందుకు? నువ్వు వచ్చేం చేస్తావు? నీకు పెళ్ళై వెళ్ళిపోయాక మళ్ళీ నీతో టైం స్పెండ్ చేయలేనుగా. ఐమ్ గోనా మిస్ యూ. నువ్వు నన్ను మిస్ అవుతావా ఏంటి? జోకా? బామ్మ ఒకసారి ఇలా రావా? బామ్మ, అయిపోయింది. 1 2 3. చూసా బామ్మ,
కొద్దిలో ఎంత ప్రమాదం తప్పిందో. నేను లేకుండా నువ్వు పెళ్ళికి వెళ్తే నేను ఊరుకోను బామ్మ. వీళ్ళని చూస్తారు బామ్మ, నేను చూస్తాను నిన్ను. సర్లే ఏడవకు. పెళ్లి కూతురు నేను ఇన్వైట్ చేస్తున్నా, నువ్వు రా. రే గుడి కడుతున్నాం, కొంప జాగ్రత్త. అంకుల్ స్వీట్ అయ్య బాబు, ఇది పుల్లారెడ్డితో మళ్ళీ వచ్చిందిరా. మళ్ళీ ఏమైంది తల్లి? 100 out of 100 అంకుల్. అమ్మయ్యా ఐ గాట్ ఇట్. ఆ యదవలకు కూడా కాస్త పెట్టమ్మా, సిగ్గు వస్తుందేమో. ఐల్ ట్రై. రామ్మా ఆశ, దా దా దా. స్వీట్స్ తిందాంలే గాని కూర్చో. మ్మ్. ఆశ, నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పవా? మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోరెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడా? ఫోరెడ్ రా. సాయంత్రం ఏమో ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తినిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియలీ? థ్యాంక్ యూ. వంట చేయాలంటరా? రాత్రి అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి. అంతే. That's all. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా మా తల కొట్టుకోవాలరా. అది బుర్ర భూత. ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చులే. ఇంకోసారి 100కి 100 వచ్చింది, నీ బొందొచ్చిందని నా ఇంటికి పద్దాక పుల్లారెడ్డిని వేసుకొని వచ్చేవనుకో, ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ లో నీ హాల్ టికెట్ నంబర్ కూడా నేనే వేస్తా. అమ్మా yes. అప్పుడు మన ఇద్దరు రిజల్ట్ ఆపేస్తారు. మీ అన్నయ్య అమెరికా బస్ స్టాండ్ లో మా షెల్ ఇంకా రాలేదేంట్రా అని వెయిట్ చేస్తాడు. yes. హలో, నేను పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. ఐల్ కాల్ యూ బ్యాక్. ఎవరది? నీ ఫ్రెండా? ఏ కాలేజ్ మీది? నేను చెప్పను పో. నా హాల్ టికెట్ నెంబర్ వేస్తున్నాను. నేను ఎందుకు చెప్పాలి? హోసి పిచ్చాసా, నువ్వు చెప్పినా హెత్తను, చెప్పకపోయినా హెత్తను. వద్దు, చెప్తాను. బంటే, కాలేజ్ పేరు కొంచెం నోట్ చేసుకోమ్మా. అలాగే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్. జీసస్, మై డియర్ జీసస్, ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్ట్రేట్ ఫస్ట్ రావాలి, 100 రావాలి. ప్లీజ్ జీసస్, ప్లీజ్ సమ్మో ఐ మస్ట్ గెట్. ప్లీజ్ జీసస్ ప్లీజ్. ఇంకెవరు రావద్దు, అందరూ ఫెయిల్ అవ్వాలి, 0 కాంపిటీషన్ ఉండాలి. ప్లీజ్ జీసస్. నువ్వెందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ని గట్టిగా హక్ చేసుకుందామని. నేను కంప్లైంట్ చేస్తా. నీ హాల్ టికెట్ నెంబర్ వేస్తా. yes. ఇదిగో, నువ్వు ముందుకెళ్ళి తన వెనక్రమను. ఇక్కడ కష్టం, ప్లీజ్. పిచ్చాస, మానవుడు తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనిషి ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కాలుమోపగా లేంది, నేను ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్ నడు మీద చేయవేలేనా? ట్రై చేద్దాం ఆశా. అయ్యో, ప్రభువా, ఈ పాపిని నువ్వే క్షమించాలి. నీ కారద్దం బద్దలు కొట్టిన మనమే. బాబు, ఏం చేస్తే మా ఫ్రెండ్ వదిలేస్తావో చెప్పు, చేస్తాం. ఓ ఫోటో ఇచ్చేస్తే ఇక మళ్ళీ కనపడను. ఫోటోనా? ఫోటో ఎందుకు? చూసుకోలేవే, మన హాయిగా చదువుకోవచ్చు. ప్లీజ్ రేయ్, నువ్వు రారా. ఏకంగా వాడుతూనే వచ్చేసావు. ఇంట్లో వాళ్ళ కోసం అంటే భుజం చేయాలా? అయ్యి బాబు, నేను ఎప్పుడన్నానండి? సర్లేండి, వేసుకోండి. ఇది వాడి కోసం. వేసుకోలేవే, గోడ వదిలిపోద్ది. సర్లే. మా ఇంట్లో ఈ ఫోటో చూసి ఇలాంటి అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి ప్రమాణంగా ఉందన్నారు. మరి మీ పేరెంట్స్ తో ఒకసారి. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఐ డోంట్ నీడ్ టు యాక్ట్, ఐఎమ్ ఆల్రెడీ స్మార్ట్. అంటే నేను అందరు అమ్మాయి లాంటి దాన్ని కాదు. నేను 100 రూపాయలు ఉంటుంది కాదు, మగాళ్ళలోనే హై అండ్ మోడల్. ఓన్లీ 1 పీస్ అవైలబుల్, వాడేసుకో. ఫైనల్లీ ఒకటి చెప్పు, మనిషికి శారీరక తృప్తి ముఖ్యమా, మానసిక సంతృప్తి ముఖ్యమా? నిన్నే ఇలా మూడేసిందేంటి? కమాన్ చెప్పు, శారీరక తృప్తా, మానసిక సంతృప్తా? అమ్మో, శారీరక తృప్తి తర్వాత వచ్చే మానసిక సంతృప్తే ముఖ్యం. డిస్కస్టింగ్. ఇదిగో పిల్ల, సృష్టి ధర్మం అది. ఒరేయ్ మావా, మనం ఎక్కాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి ఎక్కకపోతే
ఓ జీవితకాలం మిస్ అయిందంటారు కదరా. అంటారు కానీ మనం ఎక్కేం కదా మనకెందుకు. అలాగే మనం దిగాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి దిగకపోతే జీవితమే మిస్ అయిపోతుందిరా. అయితే అమ్మాయి కనిపించిందా? మామూలుగా కనిపించలేదురా, తను కనబడగానే ప్రపంచమే స్తంభించిందిరా. నా జ్ఞాపకాలతో మీరు మిగతా జర్నీని జాగ్రత్తగా ఫినిష్ చేసేయండి రా. సౌందర్యలహరి స్వప్న సుందర. ఆర్ఏసీలో ముందున్న వీళ్ళని వదిలేసి ఆ కుర్రాళ్ళకి భర్తలు ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? వాళ్ళ నాన్న ఈ జిల్లాలోనే బాగా సౌండ్, పైగా పెద్ద పొలిటికల్ లీడర్. నేను వాళ్ళని ఏం చేయలేనమ్మా. మీరేమీ చేయకండి, డబ్బున్న వాళ్ళదే రాజ్యం అయిపోయింది. చిచి, డబ్బుంటే ఏమైనా చేయొచ్చని మదం. మీరు నా భర్త తీసుకోండి. నమస్కారం అమ్మా. పర్వాలేదు పర్వాలేదు, మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను. పిల్ల డైనమిక్ గా ఉందిరా. కాదు డైనమైట్ లో ఉంది, దగ్గరికి వెళ్తే పేలుతుంది. ఏది ఏమైనా ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. ఒరే మావా, యాక్టింగ్ చింపేస్తావుగా? చంపేస్తా. ఈ రోజు నాలో ఒక ఎన్టీఆర్ ని ఒక ఎస్వీఆర్ ని చూడబోతున్నావు. మల్టీ స్టారర్ సినిమాలు మనకెందుకురా, ఎవరో ఒకరిని ఫిక్స్ అవ్వు చాలు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా, నేను ఫిక్స్ అయిపోయా. యాక్షన్! ఏంట్రా ఇది? రా బయటికి రా, ముందు బయటికి రా. బాబు గారు, రాను రాను భయం భక్తి సనగిలుతున్నాయంట్రా. అంకయ్య పాలెంలో బాటిల్ తెమ్మంటే ఎంకయ్య పాలెంలో బాటిల్ తెస్తావా? ఏదో పాలెం తెచ్చానుగా బాబు గారు. ఏంట్రా కూలింగ్ బాటిల్ తెమ్మంటే కౌంటర్లు వేస్తారు, కౌంటర్లు దగ్గరికి రా, మెడబెట్టేస్తుంది. ఏదో మంచోడవని మనోడవని పనికి వస్తావని పైకి వస్తావని డైలాగ్ లెక్కపోతున్నారా ఎతవా కదా. ఈ ట్రైన్ లో నీకు బెర్తలేదు, నీకు నా దగ్గర పనిచేసే వర్తలేదు. ఇది భావ్యం కాదు, ఇది న్యాయం కాదు. నన్ను వెళ్ళగొట్టదు బాబు గారు. బాబు గారు, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు కదా. ఏమైందండి? కాసేపు నన్ను ఇలా ఒంటరిగా వదిలేండి. ఓకే. అయ్యయ్యో, వదిలేమంటే పూర్తిగా వదిలేమని కాదండి. వాటర్ బాటిల్ చల్లగా లేదని ఎంత వేడెక్కిపోయాడో చూసారా? ఎవరతను? రాజా రావు బహదూర్ రామచంద్ర నాయుడు గారి మనవడు. అంటే వాళ్ళది ఆదిత్యపురం, మా ఊరే. ఆహా, కానీ వాళ్ళు ఊరు వదిలేసి చాలా ఏళ్ళైంది. మీరెవరు? ఆల్రౌండర్. అదేనండి, మా బాబు గారికి పొద్దున వాటర్ కావాలన్నా, రాత్రికి వాటర్ కావాలన్నా, బ్రేక్ఫాస్ట్ కట్లు కావాలన్నా, బెడ్రూమ్లోకి దుప్పట్లు కావాలన్నా అన్నీ నేనే చూసుకోవాలి. పనివాడని వాళ్ళంటారండి, కానీ పని తెలిసిన వాడిని నేనంటాను. మదం, డబ్బు మదం. జర్నీ చేసి కాసేపు కూడా నౌకర్లు కావాలి వీళ్ళకి. అరేరే, అలా వస్తూ ఇలా వాటర్ బాటిల్ తెస్తూ మిమ్మల్ని చూసి పడిపోయానండి. ఏంటి? అదేనండి, టీసీతో మీ గొడవలో పడిపోయాను. సర్లేండి, ఇక్కడ కూర్చోండి. ఎందుకండి ప్రతి క్షణం పక్క వాళ్ళ కోసం పరితపిస్తున్నారు? మదర్ తెరెసా అడుగు జాడల్లో నడుద్దాం అనుకుంటున్నారు కదూ? దెబ్బ తగిలితే జంతువైనా ఏడుస్తుంది, పక్కవాడి బాధకి ఏడ్చేవాడే మనిషి. ఏమైంది రాము? పిలుస్తుంటే ఎక్కడికి పారిపోతావురా? బానిసలకింత అహంకారమా? రా బయటికి రా, ముందు బయటికి రా. నీ బతుక్కి ఇంగ్లీష్ కావాల్సి వచ్చింది ఏంట్రా? పనోళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదా బాబు గారు? ఏ, నాకు ఇంగ్లీష్ వస్తే మీ విషయాలన్నీ తెలిసిపోతాయని భయం కదూ? ఏంట్రా మళ్ళీ కౌంటర్ బాబు గారు, చదువు మనిషి ప్రాథమిక హక్కు. మీలాంటి వాళ్ళని చూస్తుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా అనిపిస్తుంది. ఇతనికి మీకంటే ఎక్కువ ఇంగ్లీష్ నేర్పిస్తా, వెళ్ళండి. ఉందిరా, బంగ్లాకు వచ్చిన తర్వాత ఏదో మంచోడవని మనోడవని పనికి వస్తావని పైకి వస్తావని. నమస్కారం. హలో రాము, అందరికి నీ పేరు చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఐ నేమ్ ఇస్ రాము. అయ్యో రాము, ఐ కాదు, మై నేమ్ ఇస్ అనాలి. చెప్పాను కదండి నాకు ఇంగ్లీష్ రాదని.
తెలుగైతే పాటలు పద్యాలు బోల్డ్ వచ్చండి. పర్లేదు రాము, నీకొచ్చిందే పాడు. స ఆ తేట తేట తెలుగులా తెల్లవారే వెలుగులా ఏరులా టటటట సెలయేరులా టటటట కదిలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలుచుంది కనుల ముందరా. అయ్యో ఏం లేదమ్మో, ఏం లేదు, అయిపోయింది. రాము, ఇంకెప్పుడల్లా పాడకే, సంటి పిల్లలకి సల్జరం వచ్చేలా ఉంది. రాము, ఏంటిది పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళేనండి. ఆడేంట్రా మనం చూపించాడా? ఏం చేస్తుంటాడు అక్కడ? నేను మిమ్మల్ని ఇలా వాటేసుకుంటే మీరు నన్ను తిట్టి పంపించేస్తారని, దాంతో నేను మీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆపేస్తానని కాలేజీలో గట్రా ఏదో జాగింగ్ అది చేస్తున్నారండి. అయ్యో అది జాగింగ్ కాదు రాము, ర్యాగింగ్. పద చెప్తా, పద. మనుషులేనా మీరు? ఇతను నన్ను ముట్టుకుంటే నేను తిడతాను కొడతాను అనుకుంటున్నారు కదా, ఇప్పుడు చూడండి. బాబాయ్ చాలా చాలండి. ఆడేసేవాలంటున్నాడు కదండి, ఇంక వదిలేయండి. అమ్ములు ఇక్కడ జాగ్రత్త. రాము, ఈ రోజు నుండి నీకు మా ఇంట్లో స్పెషల్ క్లాసెస్. ఇంటికి వచ్చి ఆయ్ నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల